డాక్టర్ న్యూస్ ఉద్యోగం చేస్తే నెల జీతం వేలల్లో ఉంటుంది. వ్యాపారం చేస్తే లక్షల్లో ఉంటుంది. అదే దోపిడీలు దొంగతనాలు చేస్తే కోట్లలో ఉంటుంది. దీన్నే నిరూపించారు మన చైన్ స్నాచర్స్. ఎనీ డౌట్? అయితే ఈ స్టోరీ చూడండి. దొంగతనాలు దోపిడీలే వాళ్ళ ఉద్యోగం. శివారు నిర్మానుష ప్రాంతాలే జాబ్ లొకేషన్. ఒంటరి మహిళలే టార్గెట్. అవకాశం దొరికిందా మెడలో గొలుసు తెంచుకుని క్షణాల్లో మాయమవుతారు. ఇదే వాళ్లకు తెలిసిన దుర్మార్గం. ఈ అరాచకం విలువెంత లెక్కేస్తే గుండె చెరువయ్యే అంకెలు కళ్ల ముందుకొచ్చాయి. 2011 నుంచి 2016 అక్టోబర్ దాకా చైన్ స్నాచర్లు దోపిడీ చేసిన బంగారు విలువ ఎంతో తెలుసా? 17 కోట్లు. అంటే సగటున నెలకు వాళ్ళు దోచుకున్న సొత్తు 3.5 కోట్లన్నమాట. ఈ మధ్య కాస్త తగ్గాయి. కానీ గతేడాది సెప్టెంబర్ వరకు హైదరాబాద్లో చైన్ స్నాచర్స్ అంటే జనం గజగజలాడిపోయారు. రోడ్ల మీద తిరగాలంటేనే వణికిపోయారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవడొచ్చి మెడలో బంగారం లాక్కుపోతారో తెలియని స్థితికి మహిళలు చేరుకున్నారు. కాదు వరుస దోపిడీలతో దొంగల ముఠాలు అంతలా భయపెట్టాయి. వీళ్ళు కేవలం దొంగతనాలే చేయలేదు, మర్డర్లు కూడా చేశారు. 2015లో ఓయూ పరిధిలో బైక్ పై పెడుతున్న సుమిత్ర మెడలో బంగారం లాగేసుకున్నారు. వాళ్లైతే పారిపోయారు గాని కింద పడిన ఆ మహిళ మాత్రం చికిత్స పొందుతూ చనిపోయింది. సిటీ సెంటర్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరే ఎంతలా తెగబడారంటే శివారుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, కీసర, సంతోష్ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో ఏళ్లకేళ్లు బీతావహ దోపిడీలే జరిగాయి. చైన్ స్నాచింగ్లు జరగడం, బాధితులు ఫిర్యాదులు ఇవ్వడం, పోలీసులు దర్యాప్తు చేపట్టడం దాదాపు అన్ని పిఎస్ల్లో ఒక సీజన్లా నడిచింది. కానీ రాను పోలీసుల నిఘా పెరగడంతో ఇప్పుడు కొద్దిగా స్నాచింగ్లకు కళ్ళెం పడింది. పైగా ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. ఇక్కడికిక్కడ సీసీ కెమెరాల పుణ్యమాని నిందితుల గుట్టు దాదాపు బయటపడింది. దోపిడీకి పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాలు పట్టుబడకపోయినా లోకల్గా ఉన్న దోపిడీగాళ్లు మాత్రం దొరికిపోయారు. ఎక్కడికక్కడ పోలీసులు పదుల సంఖ్యలో కేసులు పెట్టేశారు. బాబర్ ముఠాపై 102 కేసులు, హబీబ్ అబ్బాస్, హబీబ్ హుస్సేన్ల ఫ్యామిలీలపై 225 కేసులు నమోదయ్యాయి. మరో 6 మహారాష్ట్ర ముఠాలపై 30 కేసులు పెట్టిన పోలీసులు సొత్తును మాత్రం పూర్తి స్థాయిలో రికవరీ చేయలేకపోయారు. జల్సాలకు అలవాటు పడిన దొంగలు సొత్తును అమ్మేయడం, దాంతో సరదాలు తీర్చుకోవడంతో పట్టుబడిన రికవరీ అయింది సగం సొమ్ము మాత్రమే. ప్రస్తుతం చైన్ స్నాచింగ్లు 60% మేర తగ్గించగలిగామని చెబుతున్న పోలీసులు ఇప్పటి వరకు నమోదైన కేసుల్ని మాత్రం పూర్తి స్థాయిలో కొలికి తీసుకురాలేదు. 5 ఏళ్లలో 3062 కేసులు రిజిస్టర్ అయితే ఛేదించిన కేసులు మాత్రం 1595 మాత్రమే. మిగతా వాటి అతిగతి ఇంతవరకు తేలనే లేదు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడమే సరిపోతోంది. దర్యాప్తులో ఉన్న కేసులపై పూర్తి శ్రద్ధ వహిస్తున్నామంటున్న సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి అరాచకాలు లేకుండా 100% నిఘా పెడతామంటున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు. దీనికి ప్రజల సహకారం కూడా పెరగాలని చెబుతున్నారు. చైన్ స్నాచింగ్స్ కొంతవరకు తగ్గించగలిగాం, బట్ ఇంకా మనం ప్రయత్నం చేయొచ్చు, ఇంకా తగ్గించడానికి దీంట్లో అవకాశం ఉందన్నట్టు చైన్ స్నాచింగ్స్. ప్రస్తుతానికి సర్దుమరిగినట్లుగా కనిపిస్తున్న స్నాచింగ్లు భవిష్యత్తులో పెరగబోవన్న నమ్మకం లేదు. అందుకే పోలీసుల చర్యలు ఎలా ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం గొలుసు దొంగలకు అవకాశం ఇవ్వనంత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆయా ముఠాలకు కోట్ల సంపాదన ఇస్తున్నట్లే.